ఈ వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం అద్భుతంగా ఉంది. ఇంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ నెలలో ప్రమోషన్స్ రావడం అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి చాలా ఎక్కువగా. ఇప్పటికే వృషభ రాశి వాళ్ళందరూ ప్రమోషన్స్ తీసుకున్నారు. అమెరికాలో రెసెషన్ పీరియడ్ జరుగుతున్నా మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఇంటికి పంపించేసిన అట్లాంటిదేమీ ఈ వృషభ రాశి వాళ్ళు లేరు. హై పెయిడ్ ఎంప్లాయీస్ కూడా. సో దే ఆర్ స్టిల్ కంటిన్యూ. సో ఈ యొక్క వృషభ రాశి వారికి అక్టోబర్ నెల 2023 సంవత్సరం నుంచి లాభ రాహువు మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను కలిగించేలా చేస్తుంది. ఎవరికైతే ఇళ్ళు లేవో అటువంటి వాళ్ళందరూ కూడా సొంత ఇళ్ళు కొనుక్కుంటారు. ఎవరికైతే స్థలాలు లేవో అటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొనుక్కుంటారు. రైల్వేల ఇరిగేషన్ R&B డిపార్ట్మెంట్స్లో మరి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నటువంటి కాంట్రాక్టర్లు ఉంటారు. వాళ్ళందరి పనులు కూడా వాళ్ళ బిల్స్ అన్నీ కూడా ఈ నెలలో క్లియర్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు మనకి 5 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో మకర రాశిలో సంచారం వలన మీ సోదరులు వృద్ధిలో చెందుతారు. చక్కగా పూర్వజన్మ అదృష్టంగా మీరు మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా అవి ఎక్కువ రేట్లు పలకడం జరుగుతుంది. అలాగే మీరు కొనాలనుకునేటటువంటి స్థలాలు ఏదైతే ఉన్నాయో అవి తక్కువ రేటుకి మీకు రావడం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా పరిష్కారం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క బుధుడు ఈ 20 ఫిబ్రవరి 2024 కుంభరాశిలో, 1 ఫిబ్రవరి 2024లో మకర రాశి సంచారం చేస్తున్నాడు. కాబట్టి అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. చక్కగా ఫుడ్ ఇండస్ట్రీ, టెక్స్టైల్, బట్టల షాపులు పెట్టండి, హోటళ్ళు పెట్టండి, పబ్బులు, వైన్ షాపులు, లిక్విడ్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా పెట్టండి. ఆ తర్వాత ఈ యొక్క చిట్ ఫండ్స్ మాత్రం, ఆ తర్వాత షేర్స్ అండ్ స్పెక్యులేషన్స్ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి. పరిహారాలు మనకి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రంని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా మీకు గురుడు శాంతిస్తాడు ఆ గురువారం నాడు. అలాగే గణగాపురం వెళ్ళండి, జయగురు శ్రీ గురు దత్తాత్రేయుని దర్శనం చేసుకోండి. అక్కడ నిర్గుణ పాదుకల్ని ఖచ్చితంగా దర్శనం చేసుకొని రండి. ఆ పాదుకలు లేదే
మీకు స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణ యాత్ర కాదని, పూర్తిగా రాదు అనుగ్రహం. అలాగే ఏ గురుక్షేత్రానికైనా రాఘవేంద్ర స్వామి వారి మంత్రాలయం వెళ్ళండి. వీలున్న వాళ్ళు బనగానపల్లి వెళ్ళి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఎవరి గురుస్థానాలకు ఏదో ఒక గురుస్థానానికి వెళ్ళండి. ఆ విధంగా కనుక మీరు ఈ ఇంట్లోనే చక్కగా బృహస్పతికి, దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి, రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారికి ఎవరికైనా సరే మీరు చేసుకోవడం ద్వారా ఈ యొక్క సంపదల్ని మీరు పెంచుకుంటారు. వృత్తిలో మీరు ఇంకా ముందుకు వెళ్తారు. అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. శుభమస్తు.